నమస్కారం అండి. గురుగారి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ జాతకం మా మిస్సెస్ జాతకం నేమ్ కరెక్షన్ కోసం వచ్చామండి. అప్పుడు ఆయన మా మిస్సెస్ థర్డ్ మంత్ ప్రెగ్నెంట్ అయితే ఫస్ట్ మీకు పాప పుడుతుంది, కావాలంటే పేరు కూడా మేము చెప్పేస్తాను అని చాలా గంటాపదంగా చెప్పారు. అదేవిధంగా రెండో కాన్పులో అబ్బాయి పుడతాడు అని చెప్పారు. అది కూడా వాస్తవంగా జరిగిందండి. సో రెండోసారి కూడా ఫస్ట్ అమ్మాయి పేరు కూడా మా గురుగారి దగ్గరికి వచ్చి పెట్టించుకున్నాం. ఇప్పుడు రెండోసారి అబ్బాయి పుట్టాక కూడా అబ్బాయి పేరు కూడా గురుగారితోనే ఆ పేరు కూడా నామకరణం చేయించడానికి తీసుకువచ్చి సలహా తీసుకున్నాను. సార్కి కృతజ్ఞతలు. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఉద్యోగస్తులకి ట్రాన్స్ఫర్లు కావాలన్నా అలాగే ప్రమోషన్లు కావాలన్నా ఇలాంటి చిన్న క్రియ చేసి తీరవలసిందే. సహజంగా మానవ ప్రయత్నంతో మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లు రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ప్రమోషన్లు రాక వీరి దగ్గర మంచి టాలెంట్ ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది, కానీ ప్రమోషన్లు రావు. అలాంటి వారు ఇలాంటి చిన్న క్రియలు దైవికంగా మీరు చేసినట్లయితే ఆ దైవబలం తోడయ్యి మీరు చేసే ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది. మీరు చేయవలసింది ఏమిటి అని అంటే చక్కగా ఒక ఆదివారం రోజున పంచాంగంలో కానీ క్యాలెండర్లో కానీ ఆ రోజు సూర్యోదయ సమయం ఎన్నింటికి సూర్యోదయం అవుతుందో ముందు రోజే చూసుకుని ఆ సూర్యోదయ సమయానికి ముందుగానే మీరు చక్కగా తలారా స్నానమాచరించి మీరు ఆ సూర్యోదయ సమయానికి సూర్యుడు ఎదురుగా నుంచోవాలి. నుంచుని ఏం చేయాలి అంటే ఎండిమిరపకాయల్లో గింజలు ఉంటాయి కదా, 21 గింజలు తీసుకుని చక్కగా ఒక రాగి పాత్రలో, అంటే చెంబు కావచ్చు, ఉదకం తీసుకునేదైనా కావచ్చు, ఒక చిన్న పాత్రలో తీసుకుని ఈ 21 ఎండుమిరపకాయ గింజల్ని దాంట్లో వేసి దాంట్లో నీళ్లు పోసి కరెక్ట్గా సూర్యోదయ సమయానికి మీరు సూర్యునికి అభిముఖంగా నుంచుని మనస్సులో సంకల్పం చేసుకుని మీకు ట్రాన్స్ఫర్లు కావాలా బదిలీలు కావాలా, అలానే బదిలీలు అన్నా ట్రాన్స్ఫర్ అన్నా ఒకటే, అయితే ప్రమోషన్లు కావాలా, ఈ రెండిటిలో మీకు ఏది కావాలో అది మనసులో సంకల్పం చేసుకుని సూర్యుడికి అభిముఖంగా నుంచుని ఈ యొక్క అర్ఘాన్ని, అంటే ఎండుమిరపకాయ గింజలు వేసిన అర్ఘాన్ని అంటే నీళ్ళని మీరు ఆ స్వామి వారికి సమర్పించండి. ఇలా గనక 7 సార్లు అర్ఘాన్ని ఇలా గనక స్వామివారికి సమర్పించి ఓం అరుణాయ నమః, ఓం అరుణాయ నమః అనే మంత్రాన్ని ఆ రోజల్లా వీలున్నన్ని సార్లు జపిస్తూ ఉండండి. ఇలా ఆదివారం మొదలుకొని మరలా ఆదివారం వచ్చే వరకు ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయాన్ని చూసుకుని ఆ సమయానికి ఈ చిన్న క్రియ చేస్తూ ఉండండి. ఇలా వారం రోజులు చేసేలోగా మీరు చేసే మానవ ప్రయత్నానికి ఈ దైవ ప్రయత్నం తోడై మీకు ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ తప్పకుండా వచ్చి తీరుతాయి. మరి భావన ఒకటే చాలదు, దైవశక్తి దైవం యొక్క అండ మనకి కావాలి. కాబట్టి ఆ సూర్యభగవానుడి యొక్క కరుణ కటాక్షములు వల్ల మనకి తప్పకుండా మనకి ఈ 2 పనులు కూడా అయి తీరుతాయి. నమ్మకం ఉన్నవారు ఆచరించి చూడండి, దాని ఫలితం ఏమిటనేది మీకే అర్థమవుతుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.